చచ్చా ఎంతో ఆశతో వచ్చాను, ఇంకా మారవు నాన్న. అనంతం మానేస్తావా? అంతే నువ్వు మారవు ఇంకా అంతే. ఎక్కడికి వెళ్తావమ్మా? వద్దు నాన్న, అన్నం తింటూ వెళ్ళిపోకూడదమ్మా. నాన్న పద్దు పద్దు ఇంకా మారవు నాన్న. నీ కూతురు లేదంతే, వెళ్ళిపోతున్నా. అరే ఏం పిల్లలరా మీరు? పళ్ళు అట్టా తెలుసా నంబర్ 1 అమ్మేటోడు ప్రతి ఒక్కటి అదే చెప్తారు. కానీ నేను చెప్పాలి ఎట్లుందో. సరే పదా. స్కాచ్ నుండి కళ్ళు కాంపౌండ్ స్థాయికి దిగదార్చాడు మా అయ్య. పచ్చడి ఉందా? పల్లీలు ఉన్నాయి. కళ్ళులోకి ఏమన్నా పల్లీలు తింటాడా? ఎవరి తాలూకా? నేను ఎవరి తాలూకు అనేదే ఒక గంటలో ఊరంతా తెలిసిపోతుంది. అయినా ఈ పల్లెటూరులో బాగుపడరా? ఎవరైనా కొత్తగా ఊర్లోకి వస్తే ఎవరి తాలూకు ఏందని అడగడమేనా మీ పని? ఎప్పుడు సీసీ కెమెరాలాగా రోడ్డుకి పక్క రోడ్ల మీద కూర్చుంటారు ఊర్లలో. అవును కానీ ఆ బాటలో ఒకటి నాకు ఎంత? 200. ఫోన్ పే ఉందా? వీడు ఫోన్ పే అంటే పెళ్ళాం అనుకున్నాడు. ఒక గంటలో తెలుస్తుంది నేనేందో. చూస్తారుగా బామ్మది ఈయన ఎక్స్ట్రా చాలా ఉంది. చూద్దాం, రావాలి, మన చేతి దొరకాల. చూద్దాం రా. పుట్టపోయి ఎక్కడ? బాగా ఉంది, అందుకే మీ దగ్గర వస్తాను నేను. బాగా ఉంది. బావా వాళ్ళది కళ్ళు ఎన్ని కష్టాలైనా తీరిపోతాయి, బాధలైనా. అట్లానా? అంత బాగా ఉందా? సూపర్. రైట్, తాగు బామ్మది, తాగు తాగు. ఇది తాగిన తర్వాత నాటికోడి ఉంటే సూపర్ ఉంటుంది బామ్మది. నడు తీసుకుపోదాం. సూపర్ సూపర్ ఉంటుంది. సూపర్ నాటుకోడి కూర. సరేలే, తీసుకురా, తిందాం. బాలరాజు కాదు, బాలరాజు నీ కొడుకు నేను బాగానే చూసుకుంటున్నాడుగా, ఏమైంది? పెళ్ళి అయింది. పెళ్ళి అయిందా? పెళ్ళి అయితే ఇక అంతే సంగతి. చూడు, ఇదంతా చూస్తున్నావు కదా నువ్వు, దిక్కు దివాణం లేకుండా ఎలా ఎండిపోయిందో. నువ్వు ఎలాగో ఈ తోట చూసుకుంటున్నావు, ఇది కాకుండా ఇంకా 2-3 తోటలు ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా నువ్వే దగ్గర నువ్వు చూసుకో. సరే, నువ్వు ముసలిది కలిపి జాగ్రత్త చూసుకోండి. సరేనా? సరే. పట్టింది చాలేరా.
ఒరే తాత, ఒరే తాత, తాత ఆడిపోయినా ఆడిపోయినా ముసలోడు బొమ్మలు తీసుకుంటారు. మీ తల్లిదండ్రులు మీరు ప్రేమిస్తే మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారా? మీ తల్లిదండ్రులు మీరు ద్వేషిస్తే మీ పిల్లలు మిమ్మల్ని కూడా ద్వేషిస్తారా? ఓహో, నీ ఆర్ట్ నాకు కూడా వచ్చింది తాత. ఎందుకు పనికిరాని ఆర్ట్, మందు ఖర్చులకు కూడా పనికిరాని ఆర్ట్ ఇది. ముసలోడు ఇక్కడ ఉన్నావా? ఓ తాత, ఇది కొత్త కోటకు ఏ ముసలోడు ఎవరు? ఊరోళ్ళందరినీ పోగేసుకొని అందరికి దాన ధర్మాలు చేస్తే ఇక నాకే మిగిలి చెప్ప. ఏంట్రా ఈ పాడలవాటు? మన ఇంట వంట లేదురా ఇది. మీ నాన్నకు కూడా లేదు, అలా పెంచాను. నువ్వు ఒకడు నాకు వేస్ట్ తాత దొరికినావు. ఇదంతా స్పీడ్ తాత. ఇప్పుడు తండ్రి కొడుకులు, తాత మనవాళ్ళు అందరూ కలిసి వెయ్యాలా, తొక్కేయాలా. ముసలోడా, పోయి నువ్వు పచ్చడి పట్టుకురాబో. బాలరాజు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఏంది, ఒక గుద్దు గుద్దినాను అనుకో, ఏంది మీ ఊళ్ళో పచ్చడే దొరకదా? చిప్స్ ప్యాకెట్ చేసి చేసి అసలు టేస్ట్ చేయలేను వీడు. ఊరంతా సప్పగా అయిపోయింది మా తాతలాగా. అవును తాత, అక్కడ బొమ్మ గీసినావు బాగుంది, ఎంత పెద్ద క్యాప్షన్ రాసినావు ఏందది? మీ తల్లిదండ్రులు మీరు ప్రేమిస్తే మీ పిల్లలు మీరు ప్రేమిస్తారా? అవునరా. ద్వేషిస్తే ద్వేషిస్తారా? ఇదేమన్నా వ్యాపారం అయితే తాత? లాభ నష్టాలు, ప్రేమ నష్టాలు అంచనా వేసేదానికి. అయినా ఊళ్ళో పిల్లకాయలందరినీ తెచ్చి వాళ్ళకి పాఠాలు బొమ్మలు వేసి ఏంటి ఆ గోళేటిని మాకు ఆస్తి అంతా కలగబెట్టుకోవడం చెప్తున్నావు. చివరికి మాకేటి మిగిలేదు? నా బాబు కన్నా చెప్పు, లేకపోతే నువ్వన్నా ఇవి నా మాట కట్టేది. కళ్ళు కాంపౌండ్ దగ్గర పడిపోయినట్టుండదు. ఎక్కడే కూర్చుంటా, సాయంత్రం వరకు కూర్చుంటా. ఈరోజు ఎవడు వచ్చినా సరే ఆస్తిలో వాట నాకు కావాల్సిందే, నువ్వు రాయాల్సింది ఇప్పుడు అయిపోవాలంతే. ఎవడు వస్తాడు చూస్తాడు. చచ్చా, వీడు నా కళా వారసుడు అవుతాడనుకున్నా, తాగుబోతయ్యాడే. అప్రాచ్యుడా, ఎందుకు వచ్చారు అక్కడికి నా దగ్గరికి? నువ్వు భలే పాయింట్కి వచ్చినావు తాత నువ్వా. మొన్న అత్ತೆందుకు వచ్చింది, ఇప్పుడు నేను కూడా అందుకే వచ్చింది. ఓహో, అందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారా? ఈ గుండెల మీద ఎత్తుకొని పెంచాను రా మిమ్మల్ని. గుండెల మీద వేసాను, సంకలు ఎత్తుకొని పెంచాను. ఎవరో డైలాగులు వద్దు. నువ్వు ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా పెరిగోవాలి. మా బాబును ఆస్తి పంచమని అడిగితే నువ్వు సెటిల్ అవ్వు, నేను పంచుతా అంటాడు. ఆయన పంచితేనే కదా నేను సెటిల్ అయ్యేది. లాజిక్ లెస్ ఫెలో. ఆస్తిలో వాట నాకు కావాల్సిందే, నువ్వు రాయాల్సింది ఇప్పుడు అయిపోవాలంతే. అత్త పుణ్యాత్మురాలు నాకు మందు ఖర్చులకు ఇస్తుంది. ఎవడు వస్తాడు చూస్తాడు. ఏంటో ఇక్కడ వెళ్ళండి. ఎవరు మీరు? మా తాతకి ఏం చెప్తున్నారు ఇక్కడ?
అక్కడ నువ్వు చెప్పినావు కదా ఇక్కడ దిగ లేవురా ఏయ్ లేవు ఏంరా